రోజుల్లో కూడా అటెండ్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళ కళ్ళలో ఆనందానికి ఉంటుంది. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయిపోయినా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతే 1 by 1 చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క పెన్షన్స్ ఖచ్చితంగా కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ చేయలేదు త్వరలో. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ త్వరలో సందీప్ అదేవిధంగా ఉచిత బస్సు కూడా స్టార్ట్ చేయబడుతున్నారు. రైతు సోదరులకు ఏదైతే 20,000 ప్రామిస్ చేశారు కాబట్టి విధంగా 1 by 1 డిప్యూటీ మేయర్ యొక్క దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేయడానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం కలవడం మాట్లాడుతున్నాం. మేమంతా యాక్చువల్గా రేపు వాళ్ళ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిని పెట్టాలనేది కార్పొరేట్ అందరితో కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎవరిని పెట్టాలని చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయాన్నే పెన్షన్ కంపెనీ చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలను దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ మీటింగ్ మీద కూడా అనేక విషయాలు చర్చించాం. సాయంత్రం నారాయణ గారు నెల్లూరు సిటీ కార్పొరేటర్ అందరితో కూడా మాట్లాడి అదేవిధంగా నేను కూడా నెల్లూరు రూరల్ కార్పొరేటర్ మొత్తం కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకొని ఒక మంచి నిర్ణయాన్ని పొంగూరు నారాయణ గారు తీసుకుంటారు. నగర డిప్యూటీ మేయర్కి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి రూరల్ శాసనసభ్యుడిగా నేను కానీ రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటామని పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎల్లుండి 3వ తారీఖున ఉదయం 9 గంటలకి అటు నగర రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎల్లుండి ఉదయం 9 గంటలకి ఇక్కడ అల్పాహారం సేవించి ఇక్కడి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా నెల్లూరు నూతన డిప్యూటీ మేయర్గా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఎవరు నిర్ణయిస్తారో వారికి గెలిపించి మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురించి. శ్రీధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారిగా అది గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలి. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1కి 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలి. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారిని వారి రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. 32 అవినాష్, 33 కర్ణం మంజుల, అదేవిధంగా 35 ఏకశ్రీ ప్రశాంతి, ఏకశ్రీ వాసంతి సారితో, 36 పిండి
శాంతిశ్రీ 41 అందరికీ సార్.